నేను డిగ్రీ చదువుతున్నాను. నేను ఆడపిల్లలాగా పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న మగవానిలా పెంచారు. దాంతో నా నడక, నా ప్రవర్తన, నా మాట అంతా మగపిల్లవాడిలాగానే తయారైంది. డేరింగ్గా కూడా తయారయ్యాను. ఇటీవలనే నాకు పెళ్ళయింది. నేను అందంగా ఉంటానని మా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత నా అసలు తీరు ఆయనకి తెలిసి వచ్చింది. ఇప్పుడు ఆయన నన్ను అసహించుకుంటున్నారు. ప్రతిదానికి మగవాడిలాగా అదేమిటంటారు. చివరికి నాకు జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వేసుకోవడమే ఇష్టం. మా ఆయనకి నేను చీరలో కనబడాలని ఉంటుంది. ఇలా అన్నింటిలోనూ మా ఇద్దరికీ పొసగడం లేదు. నేను ఆడదానిలాగానే ఉండాలంటే ఏం చేయాలి? ఇది చాలామంది సంసారాలు చూస్తున్నాం ఇటీవల కాలంలో. సరే, ఆడపిల్ల మామూలుగా చాలామంది రోజుల్లో జీన్స్ ప్యాంటును టాప్ వేసుకుంటున్నారు. ఆడపిల్లలు జీన్స్ ప్యాంటు భర్తలు కూడా ఇష్టపడుతున్నారు కూడా. కానీ వాళ్ళ మాట తీరులో కానీ, వాళ్ళ నడక తీరులో కానీ, వాళ్ళ నాజుకుతనం కానీ ఆడపిల్ల గుండేలాగానే ఉంటున్నాయి. జీన్స్ ప్యాంట్ వేసుకోవచ్చు, టాప్ వేసుకోవచ్చు, టీషర్ట్ వేసుకోవచ్చు, మరి చక్కగా జుట్టు ఇలా బిరుసుకోవచ్చు, లూజ్ హెయిర్ ఉంచుకోవచ్చు, జడ వేసుకోవడం చేస్తున్నారు. వాళ్ళ ఉన్న ఫెమినైన్ నేచర్ మాత్రం పోట్ల. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఫెమినైన్ నేచరు, ఆడపిల్ల ఉండాల్సిన ఆ మృదుత్వం, ఆ నడిచే తీరు, మాట్లాడే తీరు, అవి ధైర్యం అంటారు, తప్పేం లేదు. ధైర్యంగా ఆడపిల్ల ధైర్యంగానే ఉండాలి. కానీ వీళ్ళు మగవాడి ప్రవృత్తి వచ్చేసింది. దాన్ని మార్చుకోవచ్చండి. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ పెడితే బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ కొద్దిగా ప్రయత్నం చేస్తే మామూలు ఆడతనం వచ్చేస్తుంది, రాకుండా పోదు. అనవసరంగా భార్యవతన గొడవ వద్దు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ పొందితే ఆ సైకలాజికల్ ట్రీట్మెంట్తో వాళ్ళు మామూలు అయిపోతారు. ఆడపిల్లలాగానే చక్కగా మాట్లాడడం, చక్కగా నాడడం అన్నీ కూడా చక్కగా ఆడతనంలాగానే వస్తుంది అన్నమాట. ఆడపిల్లలాగానే తయారవుతుంది. అది మారను అనుకోవద్దు, మారుతారు తప్పకుండా. ఇద్దరు వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ, దాంతో వాళ్ళ ప్రవర్తనలో పూర్తిగా ఏదైతే భర్త కోరుకుంటున్నాడో ఆ రంగా ఆ ఆడతనాన్ని, ఆ లాలిత్యాన్ని అన్ని చూపించవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.